రాష్ట్ర రాజధాని అమరావతికి పరిశ్రమలు రావాలంటే అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందన్నారు మంత్రి నారాయణ. 2500 ఎకరాల్లో స్మార్ట్ పరిశ్రమలు తీసుకువస్తున్నట్టు చెప్పారు. ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మంత్రి నారాయణ అధ్యక్షతన సిఆర్డీఏ సమావేశమైంది. 7 గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ చేస్తామన్నారు. 10,000 మంది కూర్చునేందుకు కన్వెన్షన్ కడితే 2.5 ఎకరాలు ఇస్తామని చెప్పారు. అంతేకాకుండా బీజేపీ కార్యాలయ నిర్మాణానికి 2 ఎకరాలు కేటాయిస్తామని చెప్పారు. భూముల కేటాయింపుపై కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయాలకు ఆమోదం తెలపడం సహా 7 అంశాలపై సిఆర్డీఏ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర రాజధాని అమరావతికి పరిశ్రమలు రావాలంటే అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందన్నారు మంత్రి నారాయణ. 2500 ఎకరాల్లో స్మార్ట్ పరిశ్రమలు తీసుకువస్తున్నట్టు చెప్పుకొచ్చారు. ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మంత్రి నారాయణ అధ్యక్షతన సిఆర్డీఏ సమావేశమైంది. 7 గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ చేస్తామన్నారు. 10,000 మంది కూర్చునేందుకు కన్వెన్షన్ కడితే 2.5 ఎకరాలు ఇస్తామని చెప్పారు. అంతేకాకుండా బీజేపీ కార్యాలయ నిర్మాణానికి 2 ఎకరాలు కేటాయిస్తామని చెప్పారు. భూముల కేటాయింపుపై కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయాలకు ఆమోదం తెలపడం సహా 7 అంశాలపై సిఆర్డీఏ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. అమరావతిలో భూముల కేటాయింపుపై కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయాలకు ఆమోదం తెలపడం సహా 7 అంశాలపై సిఆర్డీఏ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సంతోష్ అందిస్తారు. సంతోష్, రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయాలకు ఆమోదం తెలిపినట్టు తెలుస్తుంది. సిఆర్డీఏతో మంత్రి నారాయణ సమావేశమైనట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? థ్యాంక్ యూ విజయ్. ఏదైతే ఇటు మంత్రి నారాయణ అధ్యక్షతన అయితే కనుక కేబినెట్ ఉపసంఘం అయితే కనుక భేటీ కావడం కూడా జరుగుతూ ఉంది. ఏదైతే సిఆర్డీఏకి 50వ సిఆర్డీఏ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకైతే కనుక ఈ యొక్క సబ్ కమిటీలో అయితే కనుక ప్రస్తావించడం కూడా జరుగుతూ ఉంది. ఎందుకంటే సిఆర్డీఏ పరిధిలో పలు ఇప్పటికే ఏదైతే ఇటు 1000 ఎకరాలు సమీకరించినటువంటి నేపథ్యంలోనే వీటన్నిటినీ కూడా ఎవరెవరికి ఎంత కేటాయిస్తున్నాము అన్న దానిపై అయితే కనుక ఈ యొక్క ఉపసంఘంలో అయితే కనుక చర్చకు రావడం కూడా జరుగుతూ ఉంది. ఈ యొక్క అంశాలన్నీ కూడా రేపు 9వ తేదీని జరగబోయేటువంటి కేబినెట్ సమావేశంలో అయితే కనుక ఈ నిర్ణయాలకి ఆమోదం తెలియజేసే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక గతంలో ఏదైతే ఇటు 34,000 ఎకరాల భూమి పెరగాలంటే కూడా ఎకానమిక్ క్యారిడార్ అనేది కూడా యాక్టివిటీ జరగాలన్నటువంటి నేపథ్యంలోనే ఇటు మంత్రి నారాయణ అదేవిధంగా సీఎం చంద్రబాబు నాయుడు పలు కీలక అంశాలనేది కూడా ఇటు నిర్ణయాలు తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇటు దాదాపు కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి కావచ్చు, అదేవిధంగా ఇటు క్రీడలకి సంబంధించినటువంటి అంతర్జాతీయ క్రికెట్ అకాడమీకి సంబంధించినటువంటి వాటికి 12 ఎకరాలు కేటాయించడం, అదేవిధంగా మెడికల్ కాలేజ్ కిమ్స్ మెడికల్ కాలేజీకి 25 ఎకరాలు, బీజేపీ కేంద్ర కార్యాలయాలను కూడా ఏర్పాటు చేసేందుకు కూడా 2 ఎకరాలు కేటాయించడం కూడా జరుగుతోంది. అదేవిధంగా ఇటు పూర్తి స్థాయిలో తీసుకునేటువంటి యొక్క ఎకరాల్లో ప్రధానంగా ఏదైతే ఇటు స్పోర్ట్స్ సిటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు అదేవిధంగా స్మార్ట్ సిటీని ఏర్పాటు చేస్తూ అదేవిధంగా ఇటు గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అనేది కూడా ఎంతో ఉపయోగకరంగా ఉండబోయేటువంటి నేపథ్యంలోనే గ్రీన్ ఫీల్డ్ సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్ కూడా ఈ యొక్క ఉపసంఘంలో అయితే కనుక చర్చకు వచ్చినటువంటి అవకాశాలు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. దాదాపు 5,000 ఎకరాల్లో అయితే కనుక ఈ యొక్క గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అనేది కూడా ఉండబోతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఈ యొక్క ఎయిర్పోర్ట్ ఆధారంగానే ఇటు ఏదైతే ఇన్వెస్టర్లకి ముందుకు వచ్చే విధంగా కూడా ఈ యొక్క ఎయిర్పోర్ట్ ఉపయోగపడతా ఉంది. అదేవిధంగా ఇటు అమరావతి రాజధాని ఇటు దేశవ్యాప్తంగా కూడా ఒక తీర్చిదిద్దినటువంటి రాజధానిగా అయితే కనుక ఏర్పాటు చేసేలాగే ఇటు కేంద్రం అదేవిధంగా రాష్ట్రం ప్రణాళికలు సిద్ధం చేయడం కూడా జరుగుతూ ఉంది. దీనిపై కూడా ఈ రోజు చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క ఉపసంఘంలో ఎవరెవరికి ఎన్ని ఎకరాలు కేటాయించాలన్న దానిపై అయితే కనుక ఒక అంశానికి అయితే ఒక ప్రతిపాదన అయితే కనుక వచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది విజయ్.
సంతోష్ 7 గ్రామాల్లో అయితే ల్యాండ్ పూలింగ్ చేయాలనుకుంటున్నట్టుగా తెలుస్తుంది. మరి ఎన్ని వేల ఎకరాలు ల్యాండ్ పూలింగ్లో తీసుకుంటారు? అలాగే ఏ ఏ గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ చేస్తారు? అలాగే ఆ, ల్యాండ్ పూలింగ్ చేసే గ్రామాల రైతులతో మాట్లాడడం జరిగిందా? దీనికి సంబంధించి సమాచారం ఉందా? ఏదైతే విజయ్ ఈ యొక్క ల్యాండ్ పూల్ నుంచి కొన్ని గ్రామాలు ఏదైతే అమరావతి రీజియన్ లో ఉండేటువంటి గ్రామాలు ఏవైతే ఉంటాయో ఆ గ్రామాలు కొన్ని అంగీకరించినప్పటికీ మరికొన్ని అయితే కనుక ఈ యొక్క ల్యాండ్ పూలింగ్ కి ఒప్పుకోలేని కొన్ని పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే వీటన్నిటిపై కూడా పూర్తి స్థాయిలో రైతులతోటి చర్చించిన అనంతరం కూడా ఒప్పించే పరిస్థితులు కూడా నెలకొన్నాయని కూడా తెలుస్తా ఉంది. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క ల్యాండ్ పూలింగ్ దాదాపు 40,000 ఎకరాలు అయితే ల్యాండ్ పూలింగ్ జరగనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే నారాయణ సమావేశంలో కూడా తెలియజేస్తా ఉన్నారు. దాదాపు 40,000 ఎకరాల్లో కూడా అందరికీ కేటాయించగా ఒక 10,000 ఎకరాలు మాత్రమే ఇటు ఉంటాయి. వాటన్నిటిని కూడా సర్దుబాటు చేసే అంశాలు కూడా పరిగణలోకి తీసుకోబడతాయని కూడా తెలియజేయడం కూడా జరుగుతుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఇటు రోడ్ల ఎక్స్టెన్షన్ 3 lakhs రోడ్డు కావచ్చు, అదేవిధంగా 3 lakhs రోడ్ నుంచి ఇటు నేషనల్ హైవేస్ కి కనెక్టివిటీస్ ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలోనే ఈ ల్యాండ్ పూలింగ్ అనేది కూడా అవసరం ఉన్నటువంటి నేపథ్యంలోనే ఎక్కువగా ఈ ల్యాండ్ పూలింగ్ ద్వారానే ఇటు గ్రామాల్లో ఉండేటువంటి రైతులను అయితే కనుక కోరుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే మరికొంతమంది రైతులైతే కనుక ఈ యొక్క ల్యాండ్ పూలింగ్ కి అంగీకరించట్లేదని నేపథ్యంలోనే ఇటు వారికి సంబంధించినటువంటి అంశాలను కూడా దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే గతంలో జరిగినటువంటి తప్పిదాలను కూడా దృష్టిలో పెట్టుకొని వాటిని పునరావృతం కాకుండా పూర్తి స్థాయిలో ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా రైతులకు అన్యాయం కాకుండా కూడా వారికి సంబంధించినటువంటి అంశాలను ప్రస్తావించి ఈ ల్యాండ్ పూలింగ్ కి సేకరించే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. సంతోష్, ల్యాండ్ పూలింగ్ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్టు ప్రతిపక్షాలు అయితే ఇప్పటికే విమర్శిస్తున్న పరిస్థితి. గతంలో 33,000 ఎకరాలు తీసుకుంటే ఇప్పుడు ఇంకా కొన్ని వేల ఎకరాలు తీసుకోవాలంటుంది. ఇలాంటి నేపథ్యంలో ప్రతిపక్షాల విమర్శలకు ప్రభుత్వం ఎలా తిప్పుకొట్టే అవకాశం కనిపిస్తుంది? ప్రధానంగా ఈ యొక్క ల్యాండ్ పూలింగ్ అంశాల్లో భాగంగా కొంతమంది రియల్ ఎస్టేటర్లు కూడా ఈ యొక్క రాజధాని కేంద్రంగా కొంతమంది ఇటు ఏదైతే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు అనేది కూడా కొనసాగుతా ఉన్నాయి. వాటిని కూడా ఇటు పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయంటూ కూడా నారాయణ తెలియజేయడం కూడా జరుగుతా ఉంది. ఎందుకంటే ఇటు కొంతమంది అనాథరైజ్డ్ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కొంతమంది అనాథరైజ్డ్ ప్లాట్స్ గా విక్రయిస్తా ఉన్నారు. వాటికి సంబంధించినటువంటి అంశాలు కూడా ఉన్నాయి. వాటన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుంటే ల్యాండ్ పూలింగ్ ద్వారా ప్రతి ఒక్కరిని కూడా వారి యొక్క అభిప్రాయాన్ని సేకరించిన అనంతరం కూడా వారికి తగిన న్యాయం చేసిన అనంతరం ఏదైతే ఇటు గతంలో 33,000 ఎకరాలు తీసుకున్నప్పటికీ కూడా కొంతమంది రైతులు ఇబ్బందికి ప్రభుత్వం మారిన వెంటనే కూడా ఇబ్బందికి గురైనటువంటి పరిస్థితుల్లో ఇక నుంచి అలాంటి చట్టాలు జరగకుండా కూడా పూర్తి స్థాయిలో ఏదైతే ఇటు రాబోయే కాలంలో కూడా ప్రభుత్వాలు ఏమన్నా కానీ ఇటు ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించినటువంటి రైతులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వాటికి ప్రత్యామ్నాయటువంటి జీవో అనేది కూడా విడుదల చేయనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తంగా ఇప్పుడు మరోసారి ఈ యొక్క రెండోసారి అయితే కనుక ఈ యొక్క 40,000 ఎకరాలు అనేది కూడా ఈ ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకొని ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే రాబోయే కాలంలో ప్రస్తుతానికి అయితే కనుక ఈ యొక్క 40,000 ఎకరాలతో ఏదైతే విజన్ 2047 లక్ష్యంగా కూడా ఈ యొక్క ల్యాండ్ పూలింగ్ అవసరం అంటూ కూడా ఇటు కేబినెట్ అయితే కనుక తెలియజేస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ సంతోష్.